పీసీఓడి ఎందుకు వస్తుంది అనేది మనకి క్లియర్గా ఒక పాత్వే లేదండి. బట్ సస్పెక్టెడ్ యాజ్ పర్ ద ఎవిడెన్స్ మనం చూసుకున్నట్లయితే జెనెటిక్ బేసిస్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ టుగెదర్ వెన్ దే గెట్ కంబైన్డ్ యూ కెన్ డెవలప్ పీసీఓడి. జనుపరంగా మనం చూసుకున్నట్టయితే ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. మనము పేషెంట్ అడిగినప్పుడు సిస్టర్స్ కానీ మదర్స్ కానీ పీసీఓడితో సఫర్ అవ్వడము, ఇంట్లో ఉన్న మెన్ కూడా దో దే డోంట్ ప్రెజెంట్ విత్ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, దే హ్యావ్ అదర్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్, కార్డియాక్ ప్రాబ్లమ్స్ మనం నోటీస్ చేస్తూ ఉంటాము. అండ్ జనరల్గా జనుపరంగా ఇట్ ఈస్ పాలిజెనిక్ అండి, మల్టిపుల్ జీన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అని మనం రీసెర్చ్లో చూసాము. సో ఈ జీన్స్ రిలేటెడ్ టు ఆండ్రోజన్ సింథసిస్ కానీ, మనం ఇన్సులిన్ ప్రాబ్లమ్స్ చూస్తాం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూస్తాం. సో జీన్స్ రిలేటెడ్ టు దిస్ ఇన్సులిన్ పాత్వేలో ఇన్వాల్వ్డ్ ఉన్న జీన్స్ ఈ పీసీఓడిలో పేషెంట్స్లో అబ్నార్మల్గా ఉంటాయన్నమాట. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు రీసెంట్గా ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్ కానీ, స్ట్రెస్ కానీ, ఒబిసిటీ కానీ, యూజ్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ డైట్ యూఆర్ ఈటింగ్, క్యాన్డ్ ఫుడ్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్ తినడము, ఇవన్నీ మనం టుగెదర్ వెన్ దే గెట్ కంబైన్డ్ ఇన్ ఆల్రెడీ genetically predisposed women lo when they are exposed to this kind of environmental factors, they tend to develop PCOD andi. So this is the exact cause తెలియకపోయినా బట్ ఎవిడెన్స్ ప్రకారం ఇది ఉండొచ్చు అని మనం అనుకుంటున్నాము. మనం పాథోఫిజియాలజీ చూసుకున్నట్టయితే అంటే ఏ విధంగా ఇది డెవలప్ అవుతుంది అని అంటే మనం 3 లెవెల్స్లో అబ్నార్మాలిటీ చూస్తామన్నమాట. సో మెయిన్లీ పిట్యూటరీ గ్లాండ్ మనం చూసినట్టయితే GnRH అనే ఒక హార్మోన్ అని రిలీజ్ అవుతుందండి పిట్యూటరీలో. ఆ హార్మోన్ పల్సటైల్ ఫ్యాషన్లో రిలీజ్ అవుతుంది ఈ పేషెంట్స్లో. సో అది అలా రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే LH అండ్ FH అని 2 అదర్ హార్మోన్స్ ఉంటాయండి. అందులో LH అనేది ఎక్కువ శాతం ఉత్పత్తి అవుతుంది. సో ఇది ఇలా ఉత్పత్తి అవడం వల్ల ఏంటంటే అండంలో ఇది టీకా అని ఉంటుంది, టీకా సెల్స్ మీద యాక్ట్ చేసి ఎక్కువ మేల్ హార్మోన్స్ ఆండ్రోజెన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ ఆండ్రోజెన్స్ ఎగ్స్ని గ్రో అవ్వనివ్వకుండా, రిలీజ్ అవ్వనివ్వకుండా చేస్తుంది. సో ఇట్ విల్ రిజల్ట్ ఇన్ యానోవిలేషన్ అనమాట. ఇది కాకుండా ఈ ఆండ్రోజెన్స్ వల్ల వేరియస్ మేల్ హార్మోన్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఆర్ కంప్లైంట్స్ పేషెంట్స్ చెప్తా ఉంటారు. అది కాకుండా సెకండ్ లెవెల్ ఇస్ దట్ ఓవరీలో దట్ మనం చూసుకున్నట్టయితే స్కాన్లో థిక్గా ఉండడం, దాని యొక్క క్యాప్సిల్ టీకా ఎక్కువ ఉండడము, ఎందుకంటే ఈ ఆండ్రోజెన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అది కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ థర్డ్ లెవెల్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనం చూస్తాం. దానివల్ల ఏంటంటే ఇన్సులిన్ లెవెల్స్ హైపర్ ఇన్సులినిమియా అని చూస్తాం అనమాట. ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ అవుతుంది. సో ఈ కంబైన్డ్ ఫ్యాక్టర్స్ అంతా కలిపి మనకి పీసీఓడి అనే ఒక సిండ్రోమ్ని రిజల్ట్ చేస్తాయి అన్నమాట.